డిస్టిక్ లో జడ్చర్ల నియోజకవర్గంలో ఇక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర బిఎస్పి పార్టీ వాళ్ళు విచ్చలవిడిగా చాలా మంది ఉన్నారు. ఒకసారి ఎందుకోసం ఉన్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనము గరాండి చెప్పండి అన్న, అసలు ఏమిటి గురించి ఉన్నారు ఇక్కడ? నా పేరు బస్రెడ్డి సంతోష్ రెడ్డి, దేవకర కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్. నాగర్కర్నూలులో జరుగుతున్న మహనీయుల జాతర సంబంధించిన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడ మన రాష్ట్రంలో నుంచి పలు జిల్లాల కేంద్రం నుంచి కూడా వచ్చినటువంటి పెద్దలు వాళ్ళందరూ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ మరియు అగ్రవర్ణాల్లో ఉండే ప్రజలందరూ కూడా మహనీయుల యొక్క చరిత్రను తెలుసుకోవడానికి, బాబాసాహెబ్ యొక్క ఆశయాలు ఏంటి, మన పూలే గారి ఆశయాలు ఏంటి, దాని తర్వాత కాంశీరామ్ గారి పని విధానం ఏంటి, కాంశీరామ్ గారు బహుజన సమాజ్ పార్టీని ఎందుకు స్థాపించింది అనే విధానాలు స్పష్టంగా ఈ తరానికి తెలిసినట్లయితే మరి వారందరూ మీకు ఏమనిపిస్తున్నది, మీకు ఎట్లా అనిపిస్తున్నది అసలు మహనీయుల జాతర అంటే? బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే గతంలో ఆ యొక్క మహనీయుల గురించి చాలా సందర్భాల్లో వాళ్ళ చరిత్ర తెలియక చాలా మంది ఈ రోజున్న ఎస్టీ ఎస్సీ మైనార్టీ వర్గాలందరూ కూడా ఈరోజు అగ్రవర్ణ పార్టీలైనటువంటి కాంగ్రెస్ మరియు బీజేపీలో మరి వాళ్ళకు నాయకత్వ లక్షణాలు ఉన్నా కానీ వాళ్ళని ఎస్సీ సెల్లల్లో, బీసీ సెల్లల్లో మరియు ఎస్టీ సెల్లల్లో, మైనార్టీ సెల్లల్లో వాళ్ళని పెట్టి బందీలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ యొక్క నాయకత్వ లక్షణాలు తొక్కిపట్టి వాళ్ళని అక్కడే విధంగా ఉంచడం జరుగుతూ ఉన్నది. అంటే ఆ సామాజిక వర్గానికి కావాల్సిన వాటా ఎంతవరకు ఉండదు అని చెప్పేసి ఆ వాటాను కూడా వాళ్ళకందరూ కూడా సమానంగా వాటించి సమానంగా ఇచ్చే ఉన్న ఆశయం ఉన్న పార్టీ. అంటే ఓన్లీ మీ నియోజకవర్గం నుంచే ఉన్నారా, ఇంకా వివిధ ఇక వేరే ప్రాంతాల్లో నుంచి కూడా వచ్చారా? మా నాగర్ కర్నూలులో జరిగే ఒక మహనీయుల జాతరకు 32 జిల్లాకి వెళ్ళి బహుజన సమాజ్ పార్టీ నాయకులు, పార్టీ అధిష్టానం, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్, రాష్ట్ర ముఖ్య పెద్దలు కూడా రావడం జరిగింది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్. ఓకే, చెప్పండి అన్న. మహనీయుల గురించి తెలుసుకోక ఎన్ని దినాల దాకా అందరూ ప్రాబ్లంలో ఉన్నారు. ఈ రోజు మహనీయుల గురించి తెలుసుకోవడానికి మహనీయుల జాతర నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ లో పెట్టడం జరిగింది. ఈ జాతరకు కులం మతం భేదం లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనారిటీలు అందరూ కలిసి ఈ జాతరలో హాజరు కాబోతున్నారు. ఈ జాతర రాత్రి మొత్తం జరగబోతుంది. ఈ జాతరలో మహనీయుల గురించి తెలుసుకొని మహనీయులు చేసే పనులు, మహనీయులు మన గురించి ఏం చేశారు అనేది అది తెలుసుకోవడానికి ఈ జాతర పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మన ఏ పార్టీ వాళ్ళు కూడా మనకు ఇంత సుచిత్రమైన వాతావరణం చూపించరు. మనకి ఏ పార్టీలో పోయినా కూడా కండువా కప్పుడికి పని కోసం కానీ ఎక్కడ స్టేజ్ మీద మాట్లాడడానికి పని రాం. బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కటే అందరికీ అన్ని విధాల సహకారము, కింది నుంచి పై వరకు అందరికీ సమాన హక్కులు ఇచ్చే బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి అంటే ఇది ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళే పెడుతున్నారా ఈ మహనీయులు? అంటే అందరూ వస్తారు అన్న, ఎస్సీ ఎస్టీ బీసీ మత మైనారిటీలు. బహుజన సమాజ్ పార్టీ కాదు, మహనీయుల జాతర ఇది. బహుజన సమాజ్ పార్టీ జాతర కాదు. మేము బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి ఆ జాతరకు హాజరు కాబోతున్నాం. అన్ని 32 జిల్లాల నుంచి కమ్సే మన ఒక 5,000 మంది దాకా మినిమం దాంట్లో పాల్గొనడానికి వెళ్తున్నాం. అందరం ఇక్కడ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే, ఇక రాని బ్రదర్, ఇంకా వేరే వాళ్ళు ఉంటే కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేపిద్దాం మనం. మనం ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. రండి, చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఎక్కడి నుంచి? జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి వచ్చారు. ఎంతమంది వచ్చారన్న మొత్తం? మినిమం 30 మెంబర్స్. అంటే ఎందుకోసం అని? ఈరోజు మా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ఈసీ మీటింగ్ ఉండే, అందులో భాగంగా మేము ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మేబీ మీ 370 ఉంటుంది. ఇంకోటి మహనీయుల జాతర అంటారు కదా, మరి దాని గురించి ఏమన్నా తెలుసా? మహనీయుల జాతర అనేది మా స్టేట్ కమిటీ మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఓకే, మహనీయుల జాతరలో కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తాం. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? జయశంకర్ భూపాలపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు. ఓకే ఓకే, పొన్నం భిక్షపతి గారు. మీరు కూడా స్టేట్ ఈసీ మీటింగ్ ఉంది, దానిలో ఈసీ మీటింగ్ అయిపోయింది. ఇప్పుడు మహనీయుల జాతర నాగర్ కర్నూలులో ఉంది. ఒక భారీ మొత్తంలో దాదాపు ఒక 150 కార్లతోటి భారీ మొత్తంలో ర్యాలీగా వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళబోతున్నాం. మా రాష్ట్ర ఈసీ మన రాష్ట్ర మన ఇన్ఛార్జ్ గారు వచ్చిండ్రు, రామ్జీ గౌతమ్ అని స్టేట్ కోఆర్డినేటర్, నేషనల్ కోఆర్డినేటర్ వారు వచ్చిండ్రు. వారు రాగానే ఇక్కడ నుండి భారీ కాన్వాయ్గా
నాగర్ కర్నూలు. కొంచెం ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. దాంట్లో అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చావు? ములుగు. ములుగు. ఇప్పుడు ఎందుకోసం అని ఇక్కడ ఈ ప్రోగ్రామ్? మహనీయులను స్మరించుకొని వాళ్ళ ఆశయాలు సాధించే దిశగా బహుజనుల మహనీయుల జాతర అని చెప్పి ఇక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం నాగర్ కర్నూలులో. ఇంకొక 15 or 20 minutes లో ఆ జాతరకి సంబంధించిన కార్ ర్యాలీ ప్రారంభించబోతున్నాం. దీనికి చీఫ్ గెస్ట్ గా మా ఎంపీ రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ గారు, అలాగే మా రాష్ట్ర గౌరవనీయులు మంద ప్రభాకర్ గారు రాబోతున్న ఒక 10 నిమిషాలలో వాళ్ళు వచ్చిన తదనంతరం కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది. రాండి బ్రదర్. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? గద్వాల నుంచి వచ్చారా? మహనీయుల జాతర గురించి అనే వచ్చారా, లేకపోతే? మహనీయుల జాతర గురించి బహుజన మహనీయుల జాతర నాగర్కర్నూలు జరిగిన కేవలం గద్వాల నుంచి కార్ల పైన రావడం. ఎన్ని కాళ్ళు ఉండొచ్చు? ఇక్కడ నుంచి ఎన్ని కాళ్ళు వెళ్తుండొచ్చు? ఇక్కడ నుంచి సుమారుగా 119 కార్లు. 119 కాళ్ళు. 119 ఒక్కొక్క అసెంబ్లీ నుంచి ఒక కారు, 119 కార్లతో పాటు జిల్లా కమిటీల నుంచి ఒక్కొక్క కమిటీ నుంచి ఒక్కొక్క కారు. ఓకే, రాండి బ్రదర్. ఇచ్చన్నా. ఓకే, బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్. ఎందుకోసం అని? ఇప్పుడు మన నాగర్ కర్నూలు ఇక్కడైతే ఈసీ మీటింగ్ అయింది, కానీ నాగర్ కర్నూలులో ఇప్పుడు మహనీయుల జాతర ఉత్సవం ఉంది. ఆ ప్రోగ్రామ్ కి వెళ్తున్నాం. ఎంతమంది ఉండొచ్చు మాక్సిమం ఇక్కడ? ఎంతమంది ఉండొచ్చు? ఎన్ని వెహికల్స్ ఉండొచ్చు? ఇక్కడ వచ్చినాయి చాలా వెహికల్స్ వెళ్ళినాయి, ఇంకా మొత్తం 50 వెహికల్స్ దాకా. అంటే ఇక్కడ మహనీయుల జాతర అంటే ఓన్లీ బహుజన్ సమాజ్ ఆడుంది, ఓన్లీ బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళే కనిపిస్తున్నారు ఇక్కడ. ఓన్లీ ఆ పార్టీ గురించేనా? బహుజన్ సమాజ్ పార్టీ తరఫున బహుజన మహనీయుల బహుజన జనజాతర ప్రోగ్రామ్ అక్కడ నాగర్ కర్నూలు ఉంది, దానికి వెళ్తున్నారా? ఓకే, రైట్. మీరు ఎక్కడ నుంచి వచ్చారు? అంటే రాజ్యసభ ఎంపీ గౌతమ్ రామ్జీ వచ్చిరన్నమాట. బహుజన సమాజ్ పార్టీ రాజ్యసభ ఎంపీ, బహుజన సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ గౌతమ్ జీ రామ్జీ. ఓకే, ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు ఆయనను ఎంత తీసుకొని ర్యాలీకి వెళ్తారు. ఇప్పుడు అతను ఇక్కడ సమాజ్ పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము మామనార్ నుంచి వచ్చినాం. అసలు ఎందుకోసం అని ఇది అంతా? ఈరోజు నాగర్ కర్నూలులో మహనీయుల జాతర ఉన్నది. మహనీయులు అంటారంటే మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవర్ కాన్శీరామ్ గారి జయంతుల సందర్భంగా మహనీయుల జాతర అనేది ఆ కార్యక్రమం ఉన్నది. ఆడికి అందరం బహుజన్ సమాజ్ పార్టీ నాయకులం అందరం అక్కడ తరలి ఆ సభను సక్సెస్ చేయడానికి. అంటే ఇక్కడ ఓన్లీ మహనీయుల జాతర అంటారు కదా, ఓన్లీ మహనీయుల జాతర అంటే ఓన్లీ బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళే కనిపిస్తారు, మరి ఇంకా వేరే వేరే వాళ్ళు ఎవరు కనిపిస్తలేరు. అంటే ఇది ఓన్లీ బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిందేనా? ఇది బహుజనులది, బహుజన్ పార్టీ అనేది కాదు, బహుజనులది. బహుజనుల రాజ్యాధికారం కొరకే బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు. బహుజనుల రాజ్యాధికారం కొరకు మాత్రం. ఎంతమంది రావచ్చు ఇప్పుడు? మేబీ ఇప్పుడు ఇక్కడ నుంచి 300 మంది వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మేము 300 మంది వెళ్తున్నాం. ఓకే, చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అండి నేను. ఓకే, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది? ఈ రోజు జడ్చర్లలో పెట్టుకున్నది జాతర కాదు, స్టేట్ ఈసీ మీటింగ్ పెట్టుకున్నాము. ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందనంటే నాగర్ కర్నూలులో బహుజన మహనీయుల జాతర ఉంది కాబట్టి ఈ జడ్చర్ల అనేది ఆ నాగర్ కర్నూలుకి దగ్గర అవుతుంది. సో ఇక్కడ ఈసీ సమావేశం నిర్వహించుకున్న తర్వాత ఇక్కడ నుంచి ర్యాలీగా బహుజన మహనీయుల జాతర నాగర్ కర్నూలుకు బయలుదేరడం జరుగుతుంది. అక్కడ ఒక 10,000 మందితోన బహుజన మహనీయుల జాతరను జరపబోతున్నాము. కాబట్టి ఇక్కడ తెలంగాణలో బహుజన మేధావులందరికీ కూడా నేను విన్నవించేది ఏంటంటే, ఈ మీ పత్రికాముఖంగా బహుజన మేధావులారా, మీరందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీలోకి రండి. ఎందుకు చెప్తున్నాం ఈ మాట అనంటే, మీరు కాంగ్రెస్ లో ఉన్నా మీకు గౌరవం లేదు, బీజేపీలో ఉన్నా, టిఆర్ఎస్ లో ఉన్నా, ఆ మనువాద పార్టీలలో ఉన్న ఏ పార్టీలో ఉన్నా కూడా మీకు గౌరవం లేదు. మీకు సొంత నిర్ణయం అంటూ ఉండదు. సొంత నిర్ణయం తీసుకుంటే మిమ్మల్ని పార్టీలో నుంచి
సస్పెండ్ చేస్తారు, అవసరమైతే పార్టీలో ఏకాకిం చేస్తారు. కాబట్టి మీకు ఆత్మగౌరవంతోన గౌరవంగా ఒక నాయకునిగా సొంత నిర్ణయాలతో ఈ బహుజన సమాజానికి ఉపయోగపడాలి అని అనుకుంటే మనం ఖచ్చితంగా చదువుకున్నటువంటి యువకులు ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీలోనే పనిచేయాలి అని ఈ మీడియా ముఖంగా యువతకి నేను తెలియజేస్తున్నాను. ఓకే రైట్. ఇక్కడ మీరెక్కడి నుంచి వచ్చి సార్? నా పేరు గణపురం కృష్ణ. నేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. ఓకే. అయితే మీ ఉద్దేశం ఈ రోజు ఏంది? బహుజన్ సమాజ్ పార్టీ ఎందుకు అంటే బహుజన్ సమాజ్ పార్టీ జాతర అంటారు, మహనీయుల జాతర అంటారు. ఓన్లీ బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళే కనిపిస్తారు కదా, దాని గురించి మాట్లాడదు. ఎస్, ఇది బహుజన్ సమాజ్ పార్టీ సంబంధించింది కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులే ఉంటారు ఇక్కడ. అయితే దీని ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో సమానత్వం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావట్లేదు. మహాత్మా పూలే, ఛత్రపతి సాహుజీ మహారాజు, నారాయణ గురు, పెరియారామ స్వామి నాయకరు, అదే మాన్యవర్ కాంశీరామ్ గారు, బెహన్ మాయావతి గారి గురించి ఈ సమాజానికి తెలియట్లేదు. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలుకు వస్తే భారతదేశంలో అసమానతలు ఎప్పుడో తెలిగిపోతాయి. కుల, మత, ప్రాంత భేద, స్త్రీ పురుష సమానత్వం వస్తుంది. ఇవన్నీ చేసిన వాళ్ళు ఈ మహనీయులు చరిత్రల. ఇప్పుడు ఉన్న పార్టీలో ఎవరు చేయలేదు. వీళ్ళంతా అంటున్నారు మేము దేశంలో భారతదేశాన్ని కాపాడుతున్నాం, దేశాన్ని కాపాడుతున్నాం అంటున్నారు. కానీ అసలు దేశంలో చిచ్చు పెడుతున్నదే భారతీయ జనతా పార్టీ. దేశంలో చిచ్చు పెడుతున్నదే భారతీయ జనతా పార్టీ. మనుషులను ప్రశాంతంగా ఉండనట్లేదు. తినే తిండి మీద ఆంక్షలు, కట్టే బట్ట మీద ఆంక్షలు, మనిషి మీద ఆంక్షలు, మతం మీద ఆంక్షలు, స్త్రీ పురుష భేదం మీద ఆంక్షలు, కులం మీద ఆంక్షలు పెట్టి మనుషులను కలవనీయకుండా వాళ్ళు పబ్బం గడుపుకునికి అధికారం రావాలనే ఉద్దేశంతో హిందూ ముస్లిం కొట్టాడలు పెట్టించి ఈ రోజు వాళ్ళ అధికారం వెళ్తుంది తప్ప నిజంగా అభివృద్ధి అంటే మోడీ వచ్చినాకనే వెనక్కిపోయింది. ఒక ఉదాహరణ చూడండి. నార్త్ ఇండియా నుంచి మొత్తం ఇక్కడ వలస వస్తున్నారు. మిల్లులలో చూడండి బీహార్లో ఉన్నారు. గప్చూప్ బండ్లు చూడండి ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు. ఇంకా మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఉండి తాపీ కూలీలు, ఆ డ్రైనేజీ పనులు మొత్తంలో వచ్చి నార్త్ ఇండియన్స్ వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారు. నిజంగా నరేంద్ర మోడీ ఏలింది భారతదేశం వెళ్ళిపోతుందని ఎక్కడ వెళ్ళిపోతుంది? వెనక్కి వెళ్ళిపోతుంది. నరేంద్ర మోడీ వల్ల దేశం నాశనం అయిపోతుంది. మరి భారతీయ జనతా పార్టీ వల్ల నాశనం అవుతుంది. ఒక్కటి బెహన్ కుమారి మాయావతి గారి ద్వారానే ఈ భారతదేశంలో సమానత్వం వస్తుంది తప్ప ఎవరి ద్వారా కాదని ఈ చెప్పడానికే ఈ సమావేశం ఈ రోజు మహనీయుల జాతర ఏర్పాటు చేస్తుంది. ఎంతమంది గ్యాదర్ అవుతుండదు? దాదాపు 15,000 నుంచి 15,000 మంది దాకా జాతర కాబోతున్నాం. ఈ దేశానికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టుకున్నది నినాదం, బాపు జై బాపు, జై భీము, జై సంవిధానం. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా గాంధీ బతుకున్నప్పుడే కలవలేదు. వీళ్ళు ఇది పెట్టుకుని తిక్క పని చేస్తుండే ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు, తప్పుదో పట్టిస్తుండేది. పెద్ద తప్పుదో ఇది. ఎందుకంటే తెలియదనక వీళ్ళు తెలియంతనం వీళ్ళకు. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ సంపూర్ణంగా తెలుసుకున్నాం, కాంగ్రెస్ నాయకులు కూడా సంపూర్ణంగా తెలుసుకున్నాం. కానీ వాళ్ళు చేస్తున్న తప్పు, ఆ తప్పు అనే చెప్పడానికి పోతున్నాం ఇప్పుడు ఈ సమావేశంలో. వాళ్ళు చేస్తున్న తప్పు అందరి సబ్జెక్ట్ నేర్చుకుంటారు అంటారా మరి? షూర్, కంపల్సరీ, షూర్. ఓకే. ఇక్కడ మన శ్రీకాంత్ ముద్రాజ్ గారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. అందరికీ జై భీమ్. నా పేరు శ్రీకాంత్ ముద్రాజ్, బహుజన్ సమాజ్ పార్టీ జడ్చల నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉన్నా. ఈరోజు నగర్ కర్నూలులోని మహనీయుల జాతర అనే ఒక సభ పెట్టి ఈ మహనీయులు ఈ దేశంలో ఏం పని చేశారు, ఎవరి కోసం చేశారు, వాళ్ళ త్యాగం ఏంటి అనేది ఈ యొక్క జాతర ద్వారా ఈ సమాజానికి అవాస్తవాలు చెప్పడం కోసం ఈ యొక్క జాతరను నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ దేశంలో మూఢనమ్మకాలు అని, లేకపోతే తప్పుడు ప్రచారాన్ని, లేకపోతే తప్పుడు వ్యవహారాలను ఈ యొక్క అగ్రవర్ణ పార్టీలు నడిపిస్తా ఉన్నాయి. మహనీయుల చరిత్రను పూర్తిగా రూపుమాపడం జరుగుతుంది. కాబట్టి ఈ చరిత్ర ఎప్పటికప్పుడు మేము, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు నిజం ఎప్పుడు పోరాడుతూ ఉండాలి, లేకపోతే అబద్ధం రాజ్యం వెళ్తుంది అనే ఒక నినాదంతో వాస్తవాలని మేము ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సంబంధించినటువంటి నాగర్ కర్నూలు జిల్లాలోని మహనీయుల జాతర సభ పెట్టడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ అందరం జమగూడి అక్కడ వెళ్ళడానికి మేము టౌన్ అధ్యక్షులు. ఓకే. ఈరోజు మనమందరం ఇలా కలుసుకున్నాం అంటే దీనికి కారణం బహుజన్ సమాజ్ పార్టీ చేస్తున్న కార్యాచరణ. ఇక్కడ నుండి ఒక మంచి సందేశం ఇవ్వడానికి భారతదేశంలో కుమారి బెహన్ జీ మాయావతి గారిని ప్రధానమంత్రి చేయడానికి మైనార్టీలందరూ ఏకమవుతారని ఆశిస్తున్నాను. అందుకోసం ఓకే రైట్. మనం ముందు ఇంకా నాగర్ కర్నూలులో వెళ్ళి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే.